యేసు వైపు చూచుచు అనే కార్యక్రమంలో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. మనలందరినీ సజీవులకు దేవుడు ఉంచి ఆయన నామమును అనగా అన్ని నామముల కన్నా పైనామమును గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకందరికి దయచేసినాడు. దేవుని రాకడ బహు సమీపిస్తుంది. ఈ రోజుల్లో మనము జీవిస్తుండగా ఆయన వాగ్దానాలు కూడా అన్ని నెరవేరుతా ఉన్నాయి. ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అందరి జీవితంలో ఎన్నో శ్రమలు, కన్నీరు, శోధనలు అలల వలె మన మీద పొంగి పొర్లుతున్నప్పుడు మన ప్రభువు, పునరుద్ధానుడైన ప్రభువు ప్రతి ఆటంకములను దూరపరిచి ఆయన తన బిడ్డలకు తన శాంతి సమాధానము దయచేస్తున్నాడు. మరి ఈరోజు వాక్య భాగము 4 లంగరులు. దయచేసి అందరూ అపోస్తుల కార్యము 27వ అధ్యాయము కొంచెం తెరిచి పెట్టుకోండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము తెరిచి పెట్టుకున్నట్లయితే ఆ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు చాలా చాలా విలువైన సత్యాలు మనం నేర్చుకుని మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఎలా బలపడాలని ప్రభు అయిన దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడండి. మరి ఈ అధ్యాయము 44 వచనములతో కూడినది. ఈ అవుట్లైన్ మాత్రం కొంచెం మీకు చెప్తా, అంతా చదవనక్కర్లేదు కానీ ఈ అవుట్లైన్ మాత్రం చెప్తాను. పౌలు తన సువార్త పరిచర్యలో ఇటలీ పట్టణానికి వెళ్ళాలనుకుంటాడు. కానీ పౌలు కొందరు ఖైదీలను శతాధిపతి అయిన యూలికి అప్పగిస్తారు. వారు చేసిన ప్రయాణము ఎన్నో ప్రదేశాలు వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఇక్కడ మనం 27వ అధ్యాయము అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే సీదోను, క్రేతి, లుసైలా, ఫినిక్స్ అనే ప్రాంతాలు మనం చూస్తున్నాము ఈ 44 వచనాల్లో. కానీ మన ప్రభువు తన నమ్ముకున్న బిడ్డల విషయంలో ప్రతి అడుగులో ఆయన ఏలాగు మన పక్షముగా ఉండి నడిపిస్తాడని ఆ సత్యాన్ని మనము బాగా ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకోగలము. ఈ 27వ అధ్యాయము 15వ వచనంలో వాళ్ళు ఎన్ని పోరాటాలు, శ్రమలు అనుభవిస్తారో ఒక్కొక్కటి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 15వ వచనంలో గాలికి కొట్టుకొని పోతిమి. 18వ వచనంలో మిక్కిలి పెద్ద గాలి. 21వ వచనంలో పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను. 29వ వచనంలో ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉంటిరి. 26వ వచనంలో మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పాను. ఇన్ని పోరాటాలు ఒక్కొక్క వచనంలో మనం చూసినాము. ఇన్ని అలలు, సమస్యలలో వాళ్ళు ఇరుక్కుపోయినప్పుడు ఎన్నో రీతులుగా వాళ్ళు భయముతో మరి ఆ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు మనము నేర్చుకోవలసిన పాఠాలు ఏంటంటే 4 లంగరులు. మరి పౌలు ఇంకా కొంతమంది ప్రయాణిస్తున్నారు. వారు బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున అందరూ భయపడిపోతున్నారు. మరి పౌలు గారు ఆ 4 లంగరుల వలన ధైర్యం వహించి తనలో ఉన్న వారితో మాట్లాడుతూ ఆయన చేసిన కార్యములు మనం చూద్దామండి. మొదటిగా ఏందంటే 23వ వచనము, మొదటి లంగరు ఏందంటే 23వ వచనంలో నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము. 24వ వచనంలో నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. ఈ మాటలు వినిన వెంటనే పౌలు గారి హృదయములో ఎంతో ఆ యొక్క అలల వలన, ఆ యొక్క శ్రమల వలన, ఆ పోరాటముల వలన ఎంతో భయపడుతున్నా కూడా ఈ మాటలు తెలిసిన వెంటనే ఆయన హృదయంలో ఎంతో దేవుని మీద నిబ్బరమైన ధైర్యం కలిగి దేవుని సన్నిధిని ఆయన అనుభవించినట్లు మనము చూస్తున్నామండి. దేవుని సన్నిధి
అంటే ఇక్కడ దూత చెప్పిన మాటల మీద ఆయన లక్ష్యం ఉంచినాడు. యేసు ప్రభు శిష్యులు అడిగినట్లు అక్కడ మనం మార్కు సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆ పడవలోనే ఉన్నాడు, కానీ ఆ తుఫాను వలన వాళ్ళు భయపడిపోయి యేసు ప్రభు కూడా వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుగా వాళ్ళు అక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వాళ్ళు అడుగుతారు. కానీ ఇక్కడ పౌలు మాత్రము ఆ ప్రశ్న వేయలేదండి. ఆ దూత చెప్పిన మాటలను బట్టి అతడు నిబరముగా ధైర్యముగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని చిత్తమును గుర్తిరిగి ఎంతో ధైర్యముగా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్టు మనం చూస్తున్నాము. విడువని ఎడబాయిని దేవుడని తెలుసుకున్నాడు, సదాకాలము మాతో ఉంటాడని తెలుసుకున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా నేను ఏ అపాయమునకు భయపడనని నిబ్బరమైన ధైర్యముతో ఆయన ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడండి. ఎందుకంటే తనకు మొరపెట్టే వారికి అందరికీ ఆయన సమీపముగా ఉండే దేవుడని బాగా దృఢమైన నిశ్చయము ఆయన కలిగి ఉన్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరుల వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఆ ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా ప్రవేశించినాడు. ఆ ప్రధాన యాజకుడు, అవునండి, గొప్ప ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. ఆయన మనకు కలిగి ఉండి ఈ రోజు వరకు మన కొరకు సమస్తమును ముగించి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువు మనతో ఉన్నాడు. కాబట్టి మన ప్రయాణములో ఎన్ని తుఫానులు అలలు వచ్చినా కూడా మనం భయపడక సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన వాక్యము మీద మనము ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని రక్షించే దేవుడు మనకున్నాడండి. అందుకే ముఖ్యమైన ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. ఆదికాండము 7వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండము 7వ అధ్యాయము 18వ వచనంలో మనకందరికీ తెలుసు, మరి నోవాహు యొక్క పడవ, మరి ఆ కుటుంబము ఆ పడవలో ప్రవేశించినప్పుడు ఎన్నో రీతులుగా మరి జలప్రళయము వచ్చినప్పుడు 18వ వచనములో జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడచెను. నీళ్ల మీద నడచెను. 19వ వచనములో పర్వతములన్నీ మునిగిపోయాను. అక్కడ ప్రవాహము వచ్చినప్పుడు మరి నోవాహు ఉన్న పడవ, ఆ ప్రతి జీవరాశులు ఆ పడవలో ఉన్నాయి. మరి నోవాహు కుటుంబం కూడా అక్కడ దాంట్లో ఉన్నారు. మరి అటువంటి జల ప్రళయంలో ఆ పడవ మునిగిపోకుండా నీళ్ల మీద నడచెను. ఈ వాక్యము చదువుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది నాకు. నిజంగానే మనము మునిగిపోమండి. దేవుని నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎంత జలప్రళయమైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా నీళ్ల మీద నడిచే అనుభవాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఎంత పెద్ద పెద్ద పర్వతాలైనా మునిగిపోతాయి, కానీ తన నమ్ముకున్న బిడ్డలు మాత్రము ఏ పడవలో ఉన్నారో ఆ పడవ మాత్రము ఆ ప్రవాహములో ఆ జల ప్రళయములో అది నీళ్ల మీద నడిచెను. నడుస్తామండి, మనము మునిగిపోమండి. దేవుడు మనల్ని సురక్షితంగా కాచి కాపాడే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనము నడుస్తాము. ఎట్టి పరిస్థితులు కూడా మనము మునిగిపోము. అక్కడ ఈ అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 24వ వచనములో, నీతో కూడా ప్రాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి పౌలు గారికి దూతతో చెప్పినప్పుడు, ప్రయాణం చేస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించినాడని చెప్పినప్పుడు ఎటువంటి స్వార్థమైన చూపలేదండి. అయ్యో నేను మాత్రం బ్రతికితే చాలు, వీళ్ళందరూ ఎట్లా పోయినా పర్వాలేదు, వీళ్ళ సంగతి నాకు అనవసరం లేదు అని అనుకోలేదండి. ఆయన అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తమును గుర్తెరిగి నిబ్బరమైన మనసుతో మరి ఆయన ప్రయాణాన్ని కొనసాగించారండి. మరి ఆ ప్రయాణంలో కూడా ఆ పడవలు ఎంతమంది ఉన్నారంటే 37వ వచనం మనం చూసినట్లయితే
ఆ పడవలో ఉన్న వారందరూ 276 మంది. 276 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి. 276 మందిని మరి పౌలు గారికి అంతమందిని దేవుడు అనుగ్రహించినప్పుడు, వాళ్ళందరూ దాంట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అంత గొప్ప అలలు వచ్చినప్పుడు, ఎన్నో శ్రమలు శోధనలు వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు, అయినా కూడా దూత చెప్పిన మాట మీద పౌలు గారు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిని అనుభవిస్తూ నిబ్బరమైన మనసుతో ముందుకు కొనసాగాడండి. అటువంటి మొదటి లంగరు దేవుని సన్నిధిని అనుభవించాడు కాబట్టే చివరి తర్వాత మనం చూస్తాము ఎన్ని లంగర్లు ఆయన కలిగి ఉన్నాడో. ఈ 4 లంగర్లు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే స్థిరమైన ప్రయాణము ఆయన కొనసాగించగలిగాడండి. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ లంగర్ ఏంటంటే దేవుని యొక్క వాగ్దానము. దేవుని వాగ్దానము. ఇదే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారు చెప్తాడు, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. కాబట్టి దేవుని వాగ్దానం మీద పౌలు గారు విశ్వాసం ఉంచినాడండి. ఏంటి ఈ వాగ్దానం అంటే మనకందరికీ తెలుసు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరండి ఈయన? అబ్రహాము. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆకాశము గతించిన, భూమి గతించిన దేవుని మాటలు మాత్రము అవి తరతరములకు తన బిడ్డల విషయంలో ఆయన నెరవేర్చే దేవుడండి. కాబట్టి వాగ్దానము చేసిన వాడు సమర్థుడని మనం నమ్మినట్లయితే తప్పకుండా మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు మనం చూడగలమండి. అసాధ్యం అనేది సుసాధ్యపరిచే దేవుడు మనకున్నాడు. దూత చెప్పిన ప్రకారము జరుగునని నమ్ముచున్నాను అని దేవుని వాగ్దానం మీద ఆయన ఒక లంగరు వేసుకున్నాడు. కాబట్టే అంతమంది 276 మంది ఆ పడవలో ఉన్నా కూడా, వాళ్ళు ఎన్నో పోరాటాలు అనుభవిస్తున్నా కూడా ముందుకు కొనసాగే ప్రయాణాన్ని దేవుడు వాళ్ళకి దయచేశాడండి. అంతేకాకుండా ఇదే అపోస్తల కార్యము 27వ అధ్యాయము 34వ వచనము కింద భాగంలో మనం చూసినట్లయితే, క్రింద భాగంలో మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఇదే కార్యము మనము సువార్తలు కూడా మనం చూస్తున్నామండి. మరి యేసు ప్రభు కూడా అరణ్యంలో బోధించిన తర్వాత అక్కడ ఆయన బోధ వినిన ప్రజలు ఎట్లా వెళ్తారు ఆకలితో, పోయేదారిలో వాళ్ళకి ఎక్కడ కళ్ళు తిరుగుతాయేమో అనుకుని అక్కడ దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మనం చేసినట్లు మనము చూస్తున్నాం. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినట్లు, మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు కూడా మనం అక్కడ సువార్తలు మనం చూస్తున్నామండి. అదే కార్యాన్ని కూడా మరి ఇక్కడ పౌలు గారు కూడా ఈ పడవలో ఆయన చేశాడండి. ఇక్కడ ఆయన రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఎన్ని రోజులు వాళ్ళు ఆహారం లేకుండా ఉన్నారంటే 14 రోజులు వాళ్ళు ఉపవాసంతో ఉన్నారండి. వాళ్ళు తిండి లేకుండా భయంకరమైన పరిస్థితులు, వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ పరిస్థితి అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాల్లో ఎంతో మరి నీరసించిపోయి ఎటుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా మరి పౌలు గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అయ్యో ఇక్కడ పడవలో ఉన్నవారు ఆహారం లేకుండా మరి ఉపవాసంతో ఉన్నారే, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అందరికి పంచినట్లు అందరు ధైర్యంతో దాన్ని తిని ముందుకు కొనసాగినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి మనము కూడా దేవుడు మన జీవితంలో
మన జీవితంలో కాకుండా మన పితరుల జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు ఆయన చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనము కూడా దేవా వాళ్ళ కొరకు కాదు తండ్రి నాయన, మా కొరకు కూడా ప్రభా ఈ రోజు తండ్రి ప్రతి దినము తండ్రి నువ్వు మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు, నీ కాపుల నీ భద్రతను మాకు దయచేస్తున్నావు తండ్రి. ఇటువంటి లోకంలో మేము జీవిస్తున్నప్పుడు అనుక్షణము ప్రభా అయినా నీ సన్నిధిని మాకు దయచేస్తున్నావు తండ్రి, నీ వాగ్దానములు మా జీవితంలో నెరవేరుస్తున్నావు ప్రభా అని మనము దృఢమైన విశ్వాసంతో ఆయన వైపు చూచినట్లయితే, ఆ స్థిరమైన లంగర్లు మనం కూడా వేసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితులు కూడా మనం కదలకుండా మనము నిబ్బరమైన మనసుతో ఈ లోకంలో ప్రయాణం చేయగలమండి. అంతేకాకుండా మూడవదిగా దేవుని ప్రణాళికలు ప్రతి మనిషికి మీద ఒక్కొక్క గొప్ప ప్రణాళికలు ఉంటాయండి. ఎంతో మందిని దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. తల్లి గర్భంలో పుట్టక మునుపే ఆయన ఆ బిడ్డ విషయంలో ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. వాళ్ళు ఎక్కడ చదువుకోవాలా, ఎక్కడ ఉండాలా, వాళ్ళు ఏమి చెయ్యాలా, ఎలాగ నా నామాన గనపరచాలా అని దేవుని యొక్క ప్రణాళికలు ప్రతి బిడ్డ మీద దేవుడు నిర్ణయిస్తాడండి. ఇదే మనం అపొస్తల కార్యములు 27వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. అవునండి, ఏమైనా పర్వాలేదు, ఎంతమంది శత్రువులు మన చుట్టూ ఉన్నా కూడా, ఎంతమంది అన్యాయముగా మన మీద పోరాడినా కూడా దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఎందుకంటే నీతికి దాసులుగా ఉండుటకు చీకటిలో నుండి వెలుగులోనికి పిలుచుకోవడానికే ఆయన మనల్ని ఎన్నుకున్నాడండి. అది అగ్నిగుండమైనా కూడా, సింహాల బోనైనా కూడా మనం ఎట్టి పరిస్థితులు కూడా మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు కూడా మనము భయపడవలసిన పని లేదండి. మనము చేయవలసినది ఏంటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మనస్సులు మారునట్లు రూపాంతరము పొందవలేను. అవునండి, అన్ని విడిచిపెట్టి ఆయన పాదాలు మనం ఆశ్రయిస్తూ దేవుని చిత్తం మీద మనము సంపూర్ణముగా మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు, మనకు సమీపంగా ఉంటాడు. మన ఆర్తధ్వని విని కష్ట పరిస్థితుల్లో మనకి తగిన జవాబు ఆయన మనకి దయచేస్తాడండి. కాబట్టి మనము రూపాంతరము పొందాలా, నూతన సృష్టి మనము కలిగి ఉంటేనే పాతవి గతించెను, ఇదిగో సమస్త నూతనమాయెను అన్న జీవితాలకు మనం వచ్చినప్పుడైతేనే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. తన సొత్తుగా, తన బిడ్డలుగా మనల్ని పిలుచుకొని తన ప్రణాళికలు మన జీవితంలో ఆయన నెరవేరుస్తానండి. మరి మనకు తెలుసు, ప్రతి ఒక్కరి జీవితంలో బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది జీవితాల ద్వారా మనము ఎన్నో పాఠాలు కూడా మనం నేర్చుకున్నాము. మరి ఎస్తేరు, ఆ చిన్న పిల్ల, మరి ఆ యొక్క జనాంగము కొరకు ఆమె రాజభవనములో ఉండి ఆమె చేసిన ఉపవాస ప్రార్థన వలన తన జనాంగమునంతా కాపాడుకోగలిగిందండి. అంతేకాదు, మరి రూతు ఒక అన్యురాలు, మోయాబు దేశస్తురాలు, దేవుడు తెలియదు, ఏమి తెలియదు, ఒక అన్యురాలు ఒక ధన్యురాలుగా మార్చబడిందండి. అంతేకాకుండా యోబు శ్రమల ద్వారా మనము చూస్తున్నాము. మొదటి అధ్యాయములో ఆయన ఎన్ని గొప్ప ఆశీర్వాదంలో దేవుడు ఆయనకి కలుగు చేశాడు. అదే 42వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన రెండంతల ఆశీర్వాదంలో పొందుకున్నట్లు మనం అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. కాబట్టి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో దేవుని కృపాసనం యొద్దకు మనము చేరతామండి. కాబట్టి కృప, యేసుక్రీస్తు ద్వారానే మనము కృప పొందుకున్నామండి. కాబట్టి దేవుడిచ్చిన కృపను మనం ప్రతి దినము మనం పొందుకుంటూ ఇంకా ఎక్కువగా దేవుని కృపాసనం యొద్దకు చేరే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక ఏంటి, నా జీవితంలో ఎందుకు ప్రవ్వా ఈ లోకం నన్ను సృష్టించినావు తండ్రి, నేను ఎలాగ జీవించాల ప్రవ్వా, ఎలాగ నీ నామాన్ని గనపరచాల తండ్రి నాయనా, అనేకులకు నేను ఎలాగ ఒక వెలుగు బిడ్డగా జీవించాల ప్రవ్వా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తన ప్రణాళికలను మన జీవితంలో ఆయన నెరవేరుస్తారండి. కాబట్టి 3వ లంగరు మనం వేసుకోవాల్సింది
దేవుని చిత్తం మీద మనం ఆధారపడాలండి. దేవుని ప్రణాళికలు మనం తెలుసుకోవాలా. ఆ 3వ లంగరు మనం వేసుకున్నట్లయితే దాని మీద మనం స్థిరమైన పునాది వేసుకొని, దేవా ఏ ప్రణాళికతోన నీ లోకంలో నన్ను పుట్టించినావు ప్రవ్వా, నీ చిత్తం ఏంటి తండ్రి నాయన, ఇంతవరకు నన్ను నడిపించినావు ప్రవ్వా, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తండ్రి నాయన ఇంకా ఎక్కువగా నా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచు ప్రవ్వా, నీలో ఫలభరితమైన జీవితాలు జీవించే భాగ్యం నాకు దయచేయి ప్రవ్వా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు స్థిరమైన పునాది మనకు దయచేస్తారండి. 4వదిగా మనం చూసినట్లయితే ఈ 4వ లంగరు ఏందంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలండి. అవునండి, మనం ఈ లోకంలో మనం ఎంత డబ్బులు కలిగి ఉన్నా, ఎంత బలము కలిగి ఉన్నా, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మనకి ప్రయోజనకరంగా ఉండదండి. దేవుని దగ్గర నుంచి ఆయన శక్తిని మనం పొందుకుంటేనే నూతన బలము, నూతన శక్తి, ఆయన పునరుద్ధానపు బలమును మనం పొందుకుంటేనే ఈ లోకములో మనము ధైర్యంతో మనము కొనసాగించగలమండి. మరి ఇక్కడ ఈ అపోస్తల కార్యము 27వ అధ్యాయము 44వ వచనములో మనం చూసినట్లయితే, ఈలాగు అందరూ తప్పించుకొని దరి చేరిరి. ఇదండి దేవుని యొక్క శక్తి. ఇదేనండి దేవుని యొక్క లంగరు మనం వేసుకున్నట్లయితే ఆయన శక్తిని మనం పొందుకుంటాము. మరి 27వ అధ్యాయంలో ఎన్నో పరిస్థితులు వాళ్ళు అనుభవించారండి. కానీ ఆఖరి వచనము 44వ వచనం వచ్చేటప్పటికి అందరూ తప్పించుకొని దరికి చేరిరి. కాబట్టి దేవుని సన్నిధి, ఆయన శక్తిని పొందుకుంటేనే అపాయముల నుండి, తుఫాన్ల నుండి, శ్రమల నుండి దేవుడు మనల్ని దరికి చేరుస్తారండి. కాబట్టి మన ముందు ఉంచబడిన పందెపు రంగములో మనము ఓపికతో పరిగెత్తి ఆయన మన కొరకు సిద్ధపరిచిన బహుమానం పొందుకునే భాగ్యాన్ని మన ప్రభువు తప్పకుండా తన బిడ్డలకు ఆయన దయచేస్తారండి. ఇదే 43వ వచనములో మనము చూసినట్లయితే, శతాధిపతి పౌలును రక్షింప ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక 3 విధములుగా వాళ్ళు తప్పించుకుని వస్తారండి. 3 విధములుగా వాళ్ళు తప్పించుకుని వస్తారు. 276 మంది ఆ పడవలో ఉన్నప్పుడు ఖైదీలు కూడా ఉన్నారండి. అక్కడ ఖైదీలు కూడా ఉన్నప్పుడు మరి ఒక్కళ్ళు కూడా నశించిపోకుండా అందరూ దరికి చేరినట్లు మనం అక్కడ చూస్తున్నాము. 3 విధములుగా వాళ్ళు ఎట్ట తప్పించుకుని వస్తారంటే, ఈ 43వ వచనంలో మనం చూసినట్లయితే, కొంతమందేమో ఈదగల వారు సముద్రంలో దుమికి దరికి పోవలనను. ఫస్ట్ ఏమో ఈదగలవారు, ఈదుకునేవారు మాత్రము సముద్రంలో దుమికి దరికి పోవాలా. రెండవ వారేమో కొందరు పలకల మీదను, 3వ గుంపేమో కొందరు ఓడ చెక్కల మీదను పోవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి కొంతమంది ఈదుకొని పోతున్నారు, కొంతమంది ఏమో పలకల మీద, కొంతమంది ఓడ చెక్కల మీద పోవలని ఆజ్ఞాపించెను. ఇలాగ అందరూ ఆ 276 మంది అందరూ మన పడవలో ఒక్కళ్ళు కూడా నశించిపోకుండా అందరూ తప్పించుకొని దరికి చేరినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు, అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. అవునండి, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఎటుతోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, మనకు ఆ సమయంలో ఏమి చెయ్యాలి కూడా మనకు ఆలోచన లేని పరిస్థితుల్లో దేవుడే మనకి కార్యసాధకమైన శక్తిని మనకు దయచేసి, ఆలోచన దయచేసి మనల్ని అందరినీ దరికి చేర్చే ప్రభువు మనకున్నాడండి. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆ 276 మంది ఆ పడవలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా నశించిపోకుండా అందరూ తప్పించుకుని, కొందరు ఈదగలవారు, కొందరేమో పలకల మీద, కొందరేమో ఓడ చెక్కల మీద వాళ్ళు తప్పించుకుని అందరూ దరికి చేరినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. ఇదే అపోస్తల కార్యము 27:39 వచనంలో
వాళ్ళు ఎంత భీతి భయముతో ఉన్నారంటే, ఉదయమైనప్పుడు అది ఏ దేశమో అని వారు గుర్తుపట్టలేదు. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో అని వారు గుర్తుపట్టలేదు. ఇదే 41వ వచనము కింద భాగంలో 41 కింద భాగంలో మనం చూసినట్లయితే, అమరము ఆ అందువలన దెబ్బకు అనివి కూరుకొని పోయి కదలకయుండెను. ఆ పడవ అమరము ఆ కూరుకొని దెబ్బకు పోయి బద్దలైపోసాగను. కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. బద్దలైపోసాగెను. ఖైదీలను చంపవలనని సైనికులు ఆలోచన కానీ నశింపక అందరూ దరికి చేరినారు. నశింపక అందరూ దరికి చేరినారు. అవని ఏమో కూరుకుపోయిందండి. ఆ దెబ్బకు పడవ బద్దలైపోయిన పరిస్థితిలో అది ఉంది. ఖైదీలను చంపవలనని సైనికులకు ఆలోచన కానీ ఎవరు నశింపక అందరూ దరికి చేరినారు. కాబట్టి ఇటువంటి గొప్ప ప్రమాదం నుంచి మన ప్రభువు తన నమ్ముకున్న బిడ్డల్ని ఈ 4 లంగర్లు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క శక్తిని మనం పొందుకున్నట్లయితే మనము కూడా ఇటువంటి భయంకర దినాలు మనము జీవిస్తున్నప్పుడు ఈ 4 లంగర్లు మనము కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు తన నమ్ముకున్న బిడ్డలు ఒక్కరు కూడా నశించిపోకుండా అందరినీ ఆయన దరికి చేర్చే దేవుడు మనకున్నాడండి. కాబట్టి పౌలు కూడా ఈ 4 లంగర్లు కలిగి ఉన్నాడు. కాబట్టే ఈ 27వ అధ్యాయము 44వ వచనంలో పెద్ద గాలి, ఆశ బొత్తిగా లేకపోవడము, గాలికి కొట్టుకొని పోయే పరిస్థితి, 14 రోజులు ఆహారము లేని పరిస్థితి, 14 రోజులు ఆహారం లేని పరిస్థితి. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ పౌలు దేవుని సన్నిధి, దేవుని వాగ్దానము, దేవుని సహాయము, దేవుని శక్తిని పొందుకున్నాడు. కాబట్టి అందరూ ఆ 276 మంది ఆ పరిస్థితుల్లో అందరు తప్పించుకొని దరికి చేరినారండి. మనము కూడా హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6:19, ఈ నిరీక్షణ నిశ్చయమును స్థిరమునై మన ఆత్మకు లంగర్ల వలె ఉండి, మన ఆత్మకు లంగర్ల వలె ఉండి. కాబట్టి మనము కూడా గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉండి, ప్రభువా ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా పర్వాలేదు తండ్రి నాయనా, కడవరి దినాలు మేము జీవిస్తున్నాము తండ్రి నాయనా, నీ వాగ్దానం నెరవేరుతున్నాయి ప్రభువా. కాబట్టి మేము నాయనా స్థిరమైన పునాది వేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభువా. దేవా గొప్ప నిరీక్షణ మాకు దయచేయి తండ్రి. నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర్ల వలె ఉంది. కాబట్టే మనము కూడా ఈ లోకంలో ఎటువంటి పరిస్థితుల్లో మనము నిబ్బరముగా మనం జీవించగలుగుతున్నామండి. కాబట్టి ఈ 4 లంగర్లు మరి అపోస్తల కార్యము 27వ అధ్యాయంలో ఈ పౌలు గారు ఈ 4 లంగర్లు కలిగి ఉన్నాడు. కాబట్టే అందరూ దరికి చేరినట్లు, ఒక్కరు కూడా నశించకుండా అందరూ మరి దరికి చేరినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి మనం కూడా ఈ లోక ప్రయాణంలో మనం జీవిస్తున్నప్పుడు స్థిరమైన పునాది మనం వేసుకుని 4 లంగర్లు మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ప్రభువు మనతో ఉంటాడండి. సదాకాలము తన కాపుల, తన భద్రత మనకు దయచేస్తానండి. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, అయినాను క్రీస్తేసు నా తోడు నుండు, అయినాను క్రీస్తేసు నా తోడు నుండు, ఈ లోకయాత్రలోనే సాగుచుండం.
జీవిత యాత్ర ఎంతో కఠినము, గాఢాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములు ఎన్నో ఉండును, అభ్యంతరములు ఎన్నో ఉండును. కాచువారెవరు, రక్షించేదెవరు, కాచువారెవరు, రక్షించేదెవరు, ఈ లోకయాత్రలోనే కాగుచుండం. నీవే ఆశ్రయము క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయము క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీవు నా తోడు ఉన్నావు ప్రభువా, నీతో ఉన్నాను విడువలేదన్నావు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండం, ఈ లోకయాత్రలోనే సాగుచుండ. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడు నుండు, అయినాను క్రీస్తేసు నా తోడు నుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండం. అవునండి, మన జీవితంలో ఈ లోకయాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకి సంతోషాన్ని దయచేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో శ్రమలు పోరాటాలు వచ్చినా కూడా ఆ క్రీస్తు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడండి. కాబట్టి ఎన్నో తుఫానులు, కఠినమైనవి, అభ్యంతరములు ఎన్నో ఉన్నాయైనా కూడా కాచువారెవరు, రక్షించేదెవరు, ఆయన ఒక్కడే మన పక్షంగా ఉన్నాడండి. ఆయనే మన ఆశ్రయము. కాబట్టి అనుదినము మనల్ని ఆదరించి మనల్ని నడిపించే దేవుడు. నేను విడువను, నేను ఎడబాయనని చెప్పిన దేవుడు తన మధుర ప్రేమ స్వరాన్ని ప్రతి దినము మనకి వినిపిస్తున్నాడండి. అదే విధముగా పౌలు గారు కూడా ప్రభా మరి ఆ పడవలో ఉన్నప్పుడు ఆ దూత చెప్పిన మాటల మీద ఆయన నమ్మిక ఉంచి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించి మరి అక్కడ ఆ 276 మందికి 14 రోజుల వాళ్ళ ఆహారం లేనప్పుడు మరి రొట్టె విరిచి వాళ్ళకి పంచి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ దూత మాటల మీద నమ్మిక ఉంచి దేవుని వాగ్దానము దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఆయన మీద విశ్వాసం ఉంచి ఈ 4 లంగర్లను ఆయన వేసుకున్నాడండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. తర్వాత దేవుని యొక్క సహాయమును పొందుకున్నాడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, దేవుని యొక్క ప్రణాళికల మీద ఆయన నమ్మిక ఉంచాడండి. ఈ 4 లంగరులు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టే ఈ రోజు వరకు మనము కూడా స్థిరమైన పునాది వేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువా ఈ లోకయాత్రలో నువ్వు ఉంటే మాకు చాలు తండ్రి నాయన. కాబట్టి మా జీవిత కాలం అంతా ప్రభువా నాయన ఈ లోకయాత్రలో మేము ముందుకు పోతున్నప్పుడు ఒక్కసారి తండ్రి నాయన మా జీవిత కాలం అంతా మేము నీ మీద ఆధారపడి నీ చిత్తమును గుర్తిరిగే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే వాళ్ళు కూడా అక్కడ ఎప్పుడు తెల్లవారునో అని వాళ్ళు కాచుకొని ఉన్నారండి. 4 లంగర్లు వేసి 29వ వచనంలో 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునో అని కాచుకొనుచుండ్రి. మనము కాచుకోవలసిన పని లేదండి. మన ప్రభువు ప్రతి దినము రాత్రంతా సుఖమైన నిద్ర మనకు దయచేసి ఉదయమున లేపి తన కృపతో మనల్ని తృప్తిపరుస్తూ మనల్ని బలపరుస్తూ సంరక్షిస్తూ ఆ దినమునకు కావలసిన శక్తిని బలమును దేవుడు మనకి దయచేస్తూ మన పనులు మనం చేసుకోవడానికి దేవుని నామాన్ని గణపరచడానికి అనేకులకు గొప్ప వెలుగుబిడలుగా మాదిరికమైన బిడలుగా జీవించడానికి ఆయన సొత్తైన ప్రజలుగా స్థిరమైన లంగర్లు మనం వేసుకుని స్థిరమైన విశ్వాసంతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తున్నానండి. కాబట్టి ప్రతి దినము మనం ఆశ్రయిస్తున్న దేవుడు మనల్ని ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అని దావీదు మహారాజు చెప్పినట్లు మనము కూడా తన కృపతో దేవుడు ప్రతి దినము మనల్ని తృప్తిపరుస్తున్నానండి.
మనందరి జీవితాల్లో ఇలాగ ప్రతి దినము మనం దేవుని నామాన్ని గనపరిచే భాగ్యాన్ని, లోకం వైపు చూడక అన్ని పరిస్థితుల్లో ఆయన నామాన్ని గనపరచడానికి, అది కష్టమైన శ్రమ అయినా, ఎన్ని అలలు, ఎన్ని తుఫాన్లు, ఎంత గాలి వచ్చినా కూడా, ఎంత క్లిష్టమైన పరిస్థితులు కూడా, ఆహారం లేని పరిస్థితులు కూడా ఆయన మనం తృప్తిపరిచి తన కొరకు ఒక గొప్ప ప్రణాళికలు మన జీవితంలో ఆయన వేసుకుని ఆయన నామాన్ని గనపరిచే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా మనకి దయచేస్తారండి. ఈ రోజు వరకు ఆయన నూతన దేవులతో, నూతన వాత్సల్యముతో మనల్ని ఆదుకుని ఆదరించి తన రెక్కల క్రింద సురక్షితమైన ప్రయాణాన్ని మనకు కొనసాగిస్తారండి. కాబట్టి ఈ రోజుల్లో ఇటువంటి భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాము. ఎండలు కూడా చాలా విపరీతముగా ఉన్నాయి. మరి ఎండల్లో కూడా ఎంతో మంది బలహీన స్థితిలో ఉంటున్నారు. కానీ మన ప్రభువు తన రెక్కల క్రింద సురక్షితంగా మనల్ని కాచి కాపాడి ప్రతిరోజు తన కాపుల, తన భద్రత, తన సంరక్షణ, ఆరోగ్యమున, ఆయుష్కాలం మనకు దయచేసి తన కృపలో మనందరం భద్రపరుస్తున్నాడండి. కాబట్టి మనము కూడా ఈ 27వ అధ్యాయము అపొస్తల కార్యములు 27వ అధ్యాయంలో వాళ్ళు గాలికి కొట్టుకుని పోతున్నా కూడా, అక్కడ ఎటుతోచిన పరిస్థితుల వల్ల ఉన్నప్పుడు కూడా ఆశ బొత్తిగా లేకపోవడం వలన, పెద్ద గాలి, అక్కడ ఆహారం లేని పరిస్థితి, ఇంత క్లిష్ట పరిస్థితులు కూడా అంతమంది మరి చివరి వచనము రాగానే అందరూ తప్పించుకొని దరికి చేరిరి. అటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా మన ప్రభువు తన నమ్ముకున్న బిడ్డలకి తప్పకుండా ఆయన దయచేసి సురక్షితముగా ఈ లోకయాత్రలో మనల్ని ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేస్తాడు. ఈ 4 లంగర్లు మనం కలిగి ఉండి స్థిరమైన పునాది మనం వేసుకుని అనుక్షణము జీవాధిపతి అయిన నామాన్ని గణపరుస్తూ ఆయనకు చెందవలసిన మహిమను మనం చెల్లించినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని ఈ లోకయాత్రలో సురక్షితంగా మనం నడిపిస్తాడు. ఎట్టి పరిస్థితులు కూడా మనం మునిగిపోకుండా నీళ్ల మీద నడిచి ధైర్యముతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన 14 దినాలు ప్రయాస, కటిక చీకటి, దినమేదో రాత్రేదో, రాత్రి పగలుకు తేడా తెలియదు, అంధకారము ముంచివేసిన, ఆశలు అనగారిన, ఏ దేశము చేరుకుంటామో తెలియకపోయినా 4 లంగరులు, వాగ్దానము, దేవుని సహాయము, దేవుని ప్రణాళిక, చివరి లంగరు దేవుని శక్తి. 4 లంగరుని దరికి చేరిన ఓడలో ఉన్నవారు ఒక్కరు కూడా నశించకుండా, కొంతమంది ఈదగలిగిన వారు సముద్రములో దుముకి పలకల మీద ఆనుకొని ఓడ చెక్కల మీద సేద తీరుతూ అందరూ ఒకే ప్రాంతానికి దరికి చేరి, అందరూ ఒక్కరు కూడా తప్పిపోకుండా దరికి చేరిన పౌలు గారి టీము. ఆ టీములో ఖైదీలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. పౌలు గారి బృందమంతా ఏకగమ్యము, ఒకే గమ్యము చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిస్టర్ ఆగ్నెస్, అండి. గ్రేస్ ఆంటీ గారికి ఎలా ఉందండి? ఆంటీ బాగానే ఉన్నారు పాస్టర్ గారు. అని సర్జరీ ఎండోస్కోపీ ద్వారా స్టోన్ బయటికి రాలేదండి. అయితే సర్జరీ కంపల్సరీ అన్నారు.
ఇంకా సర్జరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అనేసి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయమన్నారు. అయితే నిన్న లెటర్ వచ్చిందండి సీఎం రిలీఫ్ ఫండ్ది. ఇప్పుడు ఆ లెటర్ ఎమ్మెల్యే ద్వారా సైన్ చేయించాలి. అయితే నిన్న దీపక్ జాన్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పర్సనలీ అతన్ని వెళ్ళి కలిశాను మా లెటర్ తీసుకొని. అతను ఎమ్మెల్యే ఎవరు వాళ్ళకి కాల్ చేసి జస్ట్ చూడమని చెప్పారు. అయితే ఇవాళ మళ్ళీ నేను వెళ్ళాలి, రిపోర్ట్స్ అతనికి పంపారు. జస్ట్ చూడమని అయితే అతను ఇవాళ సైన్ చేసేలాగా ప్రార్థన చేయండి. అవి ఆ ఫండ్ వస్తేనే ఆమెకు సర్జరీ అవుతుంది పాస్టర్ గారు. మేజర్ సర్జరీ అన్నారు. ఆ స్టోన్ ఇస్ వెరీ బిగ్. సో ప్లీజ్ should be released. Above all, God is the one. He can move mountains through our faith. After all, it's a stone. He will remove it, I believe. Please pray. ఆమేన్. ఆమేన్. తప్పకుండా ప్రార్థనలో ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము. గ్రేస్ మనోరంజన గారు, సిస్టర్ గ్రేస్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ అప్రూవల్ అయితే అయిపోయింది. ఆ ఎమ్మెల్యే గారి సంతకము బాకీ ఉంది. ఎమ్మెల్యే గారి సంతకము పూర్తయి సీఎం రిలీఫ్ ఫండ్ సమయానికి రిలీజ్ అయ్యి గ్రేస్ సిస్టర్కి సర్జరీ జరిగి వారు ఆరోగ్యంగా హాస్పిటల్ చార్జ్ అయ్యి సమస్తము జరిగినట్టుగా గారి కొరకు ప్రార్థనలాగున రంజనమ్మ గారు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన ఉదయకాల సమయము మాకు అనుగ్రహించి శ్రేష్టమైన సందేశం ద్వారా ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచిన గొప్ప దేవ, వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. అవును ప్రభువా, లోకమనే ఈ సముద్రంలో మా జీవితం అనేటటువంటి ఓడలో మేము ప్రయాణం చేస్తుంటుండగా నా తండ్రి, శక్తి గల మీ కార్యములు ఎల్లప్పుడూ మా ఇళ్ళు జరిగిస్తూ అనేకమైనటువంటి బాధలు, హింసలు, శోధనలు, ఇబ్బందులు, అనారోగ్యము, అస్వస్థ సంపూర్ణంగా మమ్మల్ని మా పరలోక తండ్రి జీవితాల్లో మునిగేటట్లు చేస్తుంటుండగా నా తండ్రి, మమ్మల్ని జీవింపచేస్తూ నా పరలోక తండ్రి వాగ్దానమైన లంగర్ల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నా తండ్రి ముందుకు నడిపిస్తుంటున్న గొప్ప దేవ, వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును మా పరలోక తండ్రి, మీరు వాగ్దానం ఇచ్చేవాడివే కాదు తండ్రి, నెరవేర్చువాడవై ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సమయానుకూలంగా మా తండ్రి మా బాధలలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తుంటున్న గొప్ప దేవ స్తోత్రాలు. వాక్యం అందించినటువంటి అన్నాజోన్ గారిని మీ హస్తాలకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము. మా గొప్ప తండ్రి, మరి అనేక విపత్కర పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఆ బిడ్డను కాపాడే సజీవ లెక్కలు చేర్చి తిరిగి మీ పరిశుద్ధ సేవలో ముందుకు సాగుటకు చాలినంత కృప చూపిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ రాబో దినములలో కూడా ఆత్మీయంగా బలపరుస్తూ స్థిరపరుస్తూ ముందుకు నడిపించే సహాయం చేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మరి గ్రేస్ గారిని గురించి మీరు చూపుతున్నటువంటి ఆదరణను బట్టి, ప్రేమను బట్టి, అద్భుత కార్యమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అటువంటి కార్యము మీరు తప్ప మా తండ్రి ఈ లోకంలో చేయగలిగినటువంటి శక్తివంతులు ఎవరూ లేరు నాయన. మరి ఇంతవరకు నడిపించిన మార్గాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి అందు నిమిత్తం ప్రయాసపడుతున్న ఆయన గారికి మీరు పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ బలాన్ని, శక్తిని ప్రసాదించి ఈ రోజు జరగవలసిన కార్యం సంపూర్ణంగా జరుగుటకు చేయవలసిన సంతకము మా తండ్రి మరి పరిపూర్ణంగా జరుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఆ బిడ్డ సంపూర్ణంగా మా తండ్రి ఆపరేషన్ జరిగి పరిపూర్ణ స్వస్థత పొంది మరి అందరి మధ్య మీ పరిశుద్ధ నామానికి సాక్ష్యం ఇచ్చి బిడ్డగా నిలబడటానికి మేమందరం ఏకంగా కూడి ప్రార్థిస్తుంటుండగా, ఈ మీటు ద్వారా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటుండగా
మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి ఇంతవరకు సహాయం చేసిన గొప్ప తండ్రి, మరి ముందుకు కూడా నడిపించి ఆ బిడ్డను సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఇచ్చి గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని బ్రతిమాలుకుంటూ, ఏ చేయుత ఏ ఆదరణ కన్న బిడ్డలు కూడా చూపలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో నా తండ్రి నేను ఉన్నవాడనని సెలవిచ్చింటున్న పరలోకపు తండ్రి, విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఆ బిడ్డ హస్తాన్ని పట్టుకొని ముందుకు నడిపించిన తండ్రి, మేమందరము ఆ బిడ్డ పక్షంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ హస్తాలకు అప్పగిస్తూ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరగటానికి చాలినంత కృప కుమ్మరించమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మరి ఒకసారి మీటిలో చేరిన వారందరి నిమిత్తము స్తోత్రాలు చెల్లిస్తూ ఆత్మీయంగా బలపరిచిన తండ్రి, మరి ఒకసారి ఆత్మబలం వలన ముందుకు సాగటం సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యాకోబయ్య గారు ప్రైజ్ రాడండి. యాకోబ్ పాస్టర్ గారు. మంత్రి అన్నాజోనమ్మ గారు ఆశీర్వాదం వీడియోలు చేస్తారు. ఇక్కడితో తెలుగు సభ ముగించుకున్నాము. మన తండ్రి అయిన దేవుని ఉండియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు ఈ మీట్లో ఉన్న వారికి, ప్రతి సార్వత్రిక సంఘానికి, ప్రతి బిడ్డకి ఆయన కాపుల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ సదాకాలము ప్రభువు దయచేయను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఆమేన్.